ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బెట్టింగ్ యాప్, ఆన్లైన్ గేమ్ల పట్ల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వీటిని నిరోధించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బెట్టింగ్ యాప్, ఆన్లైన్ గేమ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమ పరిధిలో విచారణ జరిపిస్తే సమస్యకు సరైన పరిష్కారం దొరకదన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసులో శిక్ష పడేలా ప్రత్యేక చట్టం చేస్తామన్నారు. ఇక మరోపక్క బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతో మంది బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్. నేరం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోందన్నారు. గుట్కా నిషేధం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్లను విచారిస్తే సరిపోదు, బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు ఉండాలని అన్నారు. కాగా ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ కేసులో 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. కొందరు విచారణకు రాగా మరికొందరు ఇంకా విచారణకు రాలేదు. కాగా టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి కింది స్థాయి యూట్యూబర్ల వరకు అందరిపై కేసులు వరుసగా నమోదవుతున్నాయి. అటు బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కూడా తెలంగాణ పోలీసులు కేసులు పెడుతున్నారు. కొంతమంది సినీ నటులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. విదేశాలకు పారిపోయిన వారిని తెలంగాణకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ బెట్టింగ్ యాప్ కేసుల్లో భాగంగా కొంతమంది కింది స్థాయి యూట్యూబర్లకు లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. విదేశాలకు పారిపోయిన వారు తెలంగాణకు రాగానే అరెస్టు చేస్తామని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో బెట్టింగ్ ప్రమోట్ చేసిన వారికి భయాందోళన మొదలైంది. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష.